ప్రభును మన రక్షకుడును మన కొరకే ప్రాణం పెట్టి తిరిగి లేసిన యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు మీ అందరు కూడా వాక్యము పరిశుద్ధ గ్రంథంలో లేఖనాల ద్వారా యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనము ద్వారా మనం ఒక అంశాన్ని ప్రతిదినము కూడా ఒకటి ఏర్పాటు చేసుకొని దాని మీద మనము వాక్యాలు నేర్చుకుందాం. దేవుని మహిమార్థమై మనము ఈరోజు నూతన దినాన్ని దేవుడు ప్రసాదించినందుకు దేవాతి దేవునికి వందనస్తులమై ఉన్నాం. మరి ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, ఇగునైనా మీ ఆశ్చర్యకరమైన మేలులు, మీ తలంపులు, మీ ఆలోచనలు, మీ ఉద్దేశాల చొప్పున తండ్రి అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నింటికంటేను అత్యధికంగా చేయగల శక్తి దేవునికి మేము ప్రార్థించుకుంటున్నాం తండ్రి. మా ప్రార్థన విజ్ఞాపన ఇదిగోనైనా దేవాది దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, సమస్తం నిర్వహించే దేవుడు తండ్రి. ఈ కార్యము మీ కార్యం తండ్రి, గొప్ప కార్యము. వాక్యాలు నేర్చుకోవటము తండ్రి, అనేకులునైనా జ్ఞానయుక్తమైన వాక్యాలు నేర్చుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే భాగ్యం మా అందరికి కూడా దయచేయండి. ఇటు యొక్క కృపలో నాయన వాడబడుచుండగా వాక్యం చెప్పుచుండగా నాకు కావాల్సిన జ్ఞానం ఇవ్వండి. అందరికి అర్థమయ్యే రీతిగా నాయన మంచి మనసులను, హృదయాలను వినగలిగిన చెవులను గ్రహించగల మహింసను ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యం వినుచున్న ప్రతి బిడ్డకు కూడా మన ఆశీర్వాదములు, మెండైన దీవెనలు మీరు అనుగ్రహించమని మా ప్రభును ప్రియరక్షకుడైన మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేసిన యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం నేర్చుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని ఒక జ్ఞానాంశముగా తీసుకొని అనుదినము ఆత్మీయ ఆహారముగా మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చాలా అమూల్యమైన వాక్యాలు ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి అనగా దిక్కులేని పిల్లలను, ఎదువరాండులను వారి ఇబ్బందులో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకునుడియే దేవుని ఎదుట పవిత్రమైనది, నిష్కలంకమైన భక్తి. దేవుడు ఎడల భక్తి ఏ విధంగా ఉండాలి? దేవుని యందు భక్తి లేని వారు అనేకులు ఉన్నారు. కానీ ఏదో జనవరి 1కో క్రిస్మస్ పండుగలకో దేవుని మందిరానికి వచ్చి భక్తి చూపిస్తున్నాము అనుకుంటున్నాము. కానీ నిజమైన భక్తి ఏదో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవునిపై భక్తి ఉందయ్యా, విశ్వాసం ఉందయ్యా అనే బైబిల్ పట్టుకొని వచ్చినంత మాత్రంలో భక్తి ఉందా, విశ్వాసం ఉందంటే వాక్యాలు అనే అర్థంలో మనం సహజముఖాన్ని మనం చూసుకునేవారు యాకోబు పత్రికలో చెప్పినట్టుగా ఎలా ఉండాలో మనం నిష్కలంకమైన భక్తి ఏది అని అంటే మరి ఆ భక్తి ఏమిటో దేవుడు మనకు ఈరోజు వాక్యాల ద్వారంలో లోకంలో మరి భక్తి ఎలాగున్నది, ఈ లోకంలో ఉన్న వాటినెన్నో ప్రేమింపుకుడి. మరి నిజమైన భక్తి ఎలా ఉంటుందో 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 15-17 వచనాల్లో 15 నుంచి చూద్దాం. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము మనము 15వ వచనం నుంచి చదువుదాం. లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. చాలా అద్భుతమైన వాక్యాలను చూస్తే లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నాం, నిజమైన దేవునిపై ప్రేమ చూపిస్తున్నాం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నాం అంటున్నాము. కానీ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, అలాగా ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ మీలో ఉండదు. తండ్రి ప్రేమ మనలో ఉండాలంటే ఏం చేయాలా? 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడమును తండ్రి వలన పుట్టినవి కావు. కాబట్టి తండ్రి వలన పుట్టినవి ఏమిటో వాటి యందే ఆసక్తి కలిగి నిజమైన భక్తి ఏదనగా ఏ విధంగా చేయాలి చూసినట్టయితే
మరి ఇక్కడ వాక్యాల్లో పుట్టినవి కావి, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవు, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును. దేవుని చిత్తాన్ని జరిగించటమే నిజమైన మరి దేవుని ప్రేమించినట్టు. ఇదివరకు మనం చూసినట్టయితే వాక్యాల్లో కొలసీలు రాసిన పత్రిక మరొక వాక్యాన్ని మనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక బైబిల్ గ్రంథము ఏం బోధిస్తుందో ఆ గ్రంథానికి విధేయులమై 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దేవుని ఎడల నిష్కలంకమైన భక్తి, దేవుని ప్రేమించువారు ఎలా ఉంటారో ఈరోజు ఇప్పుడు వాక్యం చూసుకున్నాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపడదు. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతను, దురాశను, విగ్రహారాధను, ధనాపేక్షను చంపివేయడి. చూసినట్టయితే ఈ లోకంలో ఉన్న వాటిని సమస్తము చంపివేయవాయి. ఏం చేయాలా? క్రీస్తుతో కూడా మీరు లేపబడిన వారైతే, ఇది నిజమైన వాక్యానికి విధేయులముదా. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వారు ఎవరైనా ఉన్నారంటే మరి క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనిన్ని వాటిని వెతుకుడి, కానీ లోక సంబంధమైన వాటిని కోసము ప్రయాసపడవద్దు, వాటిని ఎతకొద్దు, వాటి లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా ప్రేమించవద్దు. దేవుని ప్రేమ మనలో ఉండాలంటే వీటిని వదిలివేయాలి. భూమి మీద ఉన్న మీ అవయములను, మన అవయవములు భూమి మీద ఉన్నవి ఏమిటంటే జారత్వము, అపవిత్రతను, కాముతత్వము, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష తంపివేడి. వాటి వలన ఉగ్రత వివేది మీదకు వచ్చును. మరి పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించి ఇవి తీసివేయాలి. దేవుని ఎడల నిజమైన ప్రేమ ఉన్నది, నిజమైన భక్తి ఉన్నది అనుకున్న వాళ్ళము ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించవద్దు. ఆ లోకమును ప్రేమించినప్పుడు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించినప్పుడు దేవుని ప్రేమ వారిలో ఉండదు. దేవుడు ఎవరో తెలియదంటారు. తెలియనప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటన్నిటినీ భూమి మీద ఉన్న అవయములు, జారత్వము, అపవిత్రత, కాముకతరము, దురాశ, మరి విగ్రహారాధన వీటిని చంపివేయడు అంటూ మరియు మనలో ఉన్న వాటిని ఇప్పుడైతే మీరు ఏం చేయాలి? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటన్నిటినీ విసర్జించుడి, తీసివేయడి. ఈ విసర్జించే వీటన్నిటిని తీసివేసినప్పుడు దేవుని ప్రేమ అప్పుడు మనలో ఉంటుందని మరి ఇక్కడ చూసినట్టయితే మనమందరం ఇంకా కింద వచనాల్లో యెషయా గ్రంథము 1వ అధ్యాయము. ప్రియ సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనము. మిమ్మును కడుక్కొనిడి, శుద్ధి చేసుకునిడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోవాలి. దుష్క్రియలు చెడ్డవి, వాటిని విసర్జించాలి. మనము వీటిని తీసివేయాలని దేవుడు చెప్తున్నాడంటే మనలో శారీరక సంబంధమైన వాటిని తీసివేసినట్టయితే నిజమైన ప్రేమ, నిజమైన భక్తిపరులు, విశ్వాసపరులు, క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులని మనం పిలువబడతాం. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే యెషయా గ్రంథం 1:16 మిమ్మును కడుక్కొనిడి, శుద్ధి చేసుకునిడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి, కీడు చేయుట మానుడి, మేలు చేయుట నేర్చుకునిడి, న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసింపబడి వాడిని విడిపించుడి, తండ్రి లేని వానికి న్యాయము తీర్చుడి, ఎదోరాల పక్షమున వాదించుడి. ఇవన్నీ మనకు కావాలి. ఇవి నిజంగా మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా, విశ్వాసం కలిగిన వారంగా, నిజమైన భక్తి అంటే విధి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రని వైరను, అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైరను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట విని ఇలా దేవుని మాట వినాలి. అది నిజమైన ప్రేమ, నిజమైన విశ్వాసం, నిజమైన భక్తి. దేవుని ఎడల మనకు ఉన్న విశ్వాసం ఏమిటి?
భక్తి ఏమిటనేది ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాం. మీరు సమ్మతించిన మాట విని ఎలా ఇవన్నీ తీసివేసుకొని రక్తము వలె ఎర్రనమైనను హిమము వలె చేస్తాడు. కెంపు వలె ఎర్రనమైనను గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తాడు దేవుడు. ఇవన్నిటినీ తీసివేసుకొని సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి మీద యొక్క మంచి పదార్థమును అనుభవించరు. సమ్మతింపక ఒకవేళ దేవుని మాట వినక ఇన్ని సంవత్సరాలు వస్తున్నానయ్యా, బైబిల్ పట్టుకొని నీ మందిరానికి వస్తున్నాను, మీకు ప్రార్థన చేస్తున్నాను, వారం నాకు 3 మార్లు ఉపవాసం ఉంటున్నాను, అనేకులకు నా ఆస్తిలో సగభాగం ఇస్తున్నానన్నా కూడా ప్రేమ లేని వాడినైతే వ్యర్థులను అంటాడు లోకాసువార్త 18వ అధ్యాయంలో. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా వాక్యాలు మరి నేర్చుకుంటూ ఉన్నాం. ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడి అంటాడు 1 కొరింథీయులు 14వ అధ్యాయంలో. మరి చూసినట్టయితే ఇక్కడ సమ్మతింపక తిరగబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గం పాలగుదురు, యెహోవా ఎలాగుననే సెలవిచ్చుచున్నాడు. అయ్యో నమ్మకమైన మరి చూసినట్టే దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉండకుండా వాక్యాలు ఆయనలో లోక సంబంధులుగా ఉండకుండా, లోకమునైనను లోకము నాటిలో ఉన్న వాటిని ప్రేమించకుండా మనం ఇంకా ఏం చేయాలో దేవుని వర్తమానం ద్వారా యోహాను సువార్త 17వ అధ్యాయంలో 14వ వచనం చూసినట్టయితే పరిశుద్ధ గ్రంథ లేఖనాలను ఇంకా పరిశీలిద్దాం. వారికి ఈ వాక్యం నిచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకము వారిని ద్వేషించును. నీవు లోకము నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు, కానీ దుష్టుడి నుండి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. మనమందరము లోకంలో ఉంటున్నాం కానీ లోక సంబంధులు కాదు, అలా ఉండవద్దు, వీటినన్నిటినీ విసర్జించండి అని దేవుడు చెబుతూ ఉంటే చాలామంది లోకమును ప్రేమిస్తున్నాం, లోకంలో ఉన్నవాటిని ప్రేమిస్తున్నాం, దేవుని యొక్క మరి ఆరాధనలోనికి రాలేకపోతున్నాం, దేవుని మందిరానికి రాలేకపోతున్నాం. ఇవన్నీ కూడా విడిచిపోకుండా ఎక్కువ ప్రభావం ఎక్కడ ఉంటుందంటే దేవుని యొక్క రాజ్యంలో మన ప్రభావం ఉండలేదు, కానీ లోక సంబంధమైన సీరియల్లోనూ టీవీల్లోనూ మనం అక్కడే ఉంటూ దేవుని మందిరానికి కూడా రాలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. వీటన్నిటిని విసర్జించుడి అంటాడు. శరీర సంబంధమైన వాటిని విసర్జించడి. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారం నేను వారిని లోకమునకు పంపితిని. వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్టు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకొంచున్నాను. మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మినట్టు తండ్రి నాయందు నీవు నీయందు నేను ఉండలాగున వారు మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యములు నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. చూసినట్టయితే వారి యందు నేను నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతువని లోకము తెలుసుకుని నాకు అనుగ్రహించిన మహిమ వారికి ఇచ్చింది. మరి చూసినట్టయితే దేవుని యొక్క వాక్యాలకు మనం విధేయులమవుతున్నామంటే లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనా నేను లోక సంబంధిని కాదు, మీరు లోక సంబంధులు కాదు. ఎందుకంటే మనందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేసిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరి ఆజ్ఞకు విధేయులై మనమందరము ఉండాలని వాక్యం ద్వారా నేర్చుకుంటూ ఉన్నాం. మరి కీర్తన గ్రంథము 68వ అధ్యాయంలో ఇంకా కొన్ని వచనాలను ధ్యానాంశంగా మనము తీసుకుని వచ్చినట్లయితే నేర్చుకున్నట్లయితే మనకు చాలా మీకు అందరికి కూడా వాక్యము అర్థమవుతుందని భావిస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 68వ అధ్యాయము 5వ వచనాన్ని చూసినట్టయితే తన పరిశుద్ధాలయం ముందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్త అయి ఉన్నాడు. మరి చూసినట్టయితే మన దేవుడు మరి న్యాయకర్త అంటాడు. మరి చాలామంది దేవుని యొక్క వర్తమానాలు వింటున్న మనమందరము కూడా భక్తి, నిజమైన భక్తి ఏమిటి? యెషయా గ్రంథంలో చూసినట్టయితే 58వ అధ్యాయము యెషయా గ్రంథము ఇంకొన్ని వచనాలు నేర్చుకుంటూ ఉన్నాం. 6వ అధ్యాయము చూసినట్టే యెషయా గ్రంథం ఉపవాసం ఉంటున్నాం,
ఉపవాసము గురించి కూడా చాలామంది అపోహపడుతున్నాడు. నేను ఉపవాసం ఉంటున్నాను, నిజమైన భక్తి దేవుని యందు ఉన్నది, నాకు ఆసక్తి ఉన్నది దేవుని మీద, భయభక్తులు ఉన్నవి, దేవుని యందు ప్రేమ ఉన్నది అని అంటున్నాం. కానీ చాలామంది అపోహపడుతూ ఉన్నాము. ఇలాగుండాలి. 58వ యెషయా గ్రంథము 3వ వచనం నుంచి చూస్తాం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము నా ప్రాణములను ఆయాసపరుచుకునగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ. మీ ఉపవాస దినము మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయుదురు. ఉపవాసం ఉంటున్నాను కానీ మనం ఉపవాసం ఉంటున్నాం కానీ పనివారితో పని చేపిస్తూ ఉన్నామంట. మరి చూసినట్టయితే నా ప్రార్థన ఎందుకు వినవయ్యా, నేను ఉపవాసం ఉంటున్నా, 3 మార్లు వారమునకు 3 మార్లు ఉపవాసం ఉంటున్నా, అనేకులకు మరి నా రాబడిలో నుంచి వారికి సహాయం చేస్తున్నానయ్యా నేను అని చెప్పేసి సుంకరి పరిచయులు ఎలాగో ప్రార్థన చేస్తారు. సుంకరి ప్రార్థన నేర్చుకోవాలి మనం. చాలామంది సుంకరి ప్రార్థన ధైర్యం లేక నిబ్బరంతో గుండె కొట్టుకున్నట్టు రొమ్ము కొట్టుకున్నట్టు అంటాడు. చూసినట్టయితే ఇక్కడ ఎలాంటి ఉపవాసం చేస్తున్నాను, నేను ఆయాసపడుతున్నానయ్యా, మరి ఆకలితో ఉండి తినకుండా ఆయాసం వస్తుంది, అయినా కానీ నా ప్రార్థన మీరు ఎందుకు ఆలకించట్లేదయ్యా అని చెప్పేసి ఇన్ని పనులు చేస్తున్నా అంటే, ఉపవాస దినమును మీరు వ్యాపారముగా చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు, మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు, మీ కంఠధ్వని పరమణ వినబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఈ ఉపవాసం కాదు. నిజమైన భక్తి ఏదనగా, నిష్కలంకమైన భక్తి ఏదనగా, విధవరాళ్లకు పేద పిల్లలకు సహాయం చేసేవారుగా, తండ్రి లేని వారిని ఆదరించేవారుగా ఉంటే నిజమైన మన ఉపవాసం లేకపోయినా పర్లా ఈ పనులు చేయాలి. దేవుడు చెప్పిన పని చేయాలి తప్ప మనం ఇక్కడ అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకునవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమా మీరు అనుకుందురా? ఈ ఉపవాసం కాదు దేవుడు చెప్పింది. ఏ ఉపవాసం ఎలాగుండాలన్నా, దుర్మార్గుల కట్టిన కట్టను ఇప్పుడియు, కాడిమాని మోగులు తీయుటయు, బాధించబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని ఎరగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసం కదా. దేవుడు ఈ ఉపవాసం గురించి చెప్తారా. 3వ వచనం నుంచి చూసినట్టయితే మీరు ఆయాసపరుచుకుంటారు, వ్యర్థపరుచుకుంటారు. కానీ నేను చెప్పే ఉపవాసం ఏంటంటే, ఉపవాసం చేసేవాళ్ళు ఇదొక్కటి ఆలోచించాలి. దుర్మార్గుల కట్టిన కట్టను ఇప్పుడియు, కాడిమాని మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విడగొట్టుటయు నేను ఏర్పరచుకొనిన ఉపవాసం కదా. దేవుడు కోరుకునే ఉపవాసము నిజమైన భక్తిగా, నేను నిష్కలంకమైన భక్తి నేను చేసేది, ఏ కలంకం లేని భక్తి పరులము మేము అని చెప్పేసి కుటుంబాలు ఉపవాసం చేసేవారికి ఇది కావాలి. 7వ వచనం యెషయా గ్రంథము 58వ అధ్యాయం 7వ. నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధిని ముఖము తప్పించుకున్నటయు, దిక్కుమాలిన బేదలను ఎంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దేవుడు చెప్పే ఉపవాసం నిజమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా ఇది నిష్కలంకమైన భక్తి. 6వ వచనం 7వ వచనంలో చూసినట్టయితే, ఆహారము ఆకలి కొని వానికి పెట్టుడి, నీ రక్త సంబంధిని ముఖము తప్పించుకొనుకుడి, దిక్కుమాలిన బేదలను ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడు నీకు కనపడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుట ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. దేవునికి ఇష్టమైన ఉపవాసం చేయాలి తప్ప నాకిష్టమైన రోజున ఒక వారము, బుధవారము, శుక్రవారము ఏదో ఒక వారాన్ని ఎంచుకొని నేను ఉపవాసం ఉంటే ఆ ఉపవాసం కాదు. కానీ దేవుడు చెప్పిన ఉపవాసం ఏమిటో ఆ ఉపవాసాన్ని నిజమైన భక్తి పరులము, నిష్కలంకమైన భక్తి ఏదనగా ఇది వచనాలు చూస్తే, అలాగే నీవు చేసిన నీవు ఎలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు ఎడుకుడ భాగమును కావలి కాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా విత్రమిచ్చును. ఎందుకు ఆయాసపడుతున్నామయ్యా మేము?
ఉపవాసం ఉంటున్నా ప్రార్థన వింటలేదు, నువ్వు చెవులు మూసుకుంటున్నావు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మీ దృష్టిలు మీకును నాకును మీ ప్రార్థన చేయగా నేను వినను అంటాడు. చూసారా, ఆ మాటలే ఇక్కడ. నేను చెప్పింది చేయకుండా లోక సంబంధమైన ఆధారం చేసుకొని వాటికి లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ మీరు మరి అందరిలో కనపడాలనే మొహము వారు ఎలాగున్నారంట, వికారము చేసుకుందురు అంటారు. ఉపవాసం ఉండాలి, వికారం చేసుకో, అమ్మా అయ్యా నేను ఈరోజు ఉపవాసం ఉన్నా అని చెప్పుకోవటం కాదు. నిజమైన ఉపవాసం ఏంటో యెషయా గ్రంథము మరి 58వ అధ్యాయం 6-7 వచనాల్లో చూస్తూ ఉంటాం. మరి మనమందరము కూడా దేవుని యొక్క చేయమన్న ఉపవాస ప్రార్థన ఏమిటో మరి చివరిగా 1 తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి 1వ పత్రిక రాస్తూ 1వ అధ్యాయము 5వ వచనాన్ని, ఉపదేశ సారం ఏదనగా, ఉపదేశ సారము ఇంతవరకు చెప్పిన ఉపదేశము సారము ఏంటంటే, ఈ సారవంతమైన ఉపదేశం ఏంటంటే పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. కొందరు వీటి మానుకొని తొలగిపోయి తాము చెప్పు వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకువాటినైనను గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చటలను తిరిగిరి. ఆయనను శ్రీమంతుడకు దేవుడు నాకు అప్పగించిన ఆయన మహిమ గల సువార్త ప్రకారము చూసినట్టయితే మనము విశ్వాస సంబంధమైన మరి రక్షకుడు తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా కనికరము సమాధానము మీకు కలుగునుగా. కానీ ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క వర్తమానమైన నిష్కలంకమైన భక్తి పరులు, దేవుని యందు ప్రేమ కలిగి దేవుని యందు ఆసక్తి కలిగిన మనము ఎలాగుండాలో ఉపవాసం గురించి ఎక్కువగా మనం నేర్చుకున్నాం. ఉపవాసం ఉండేవాళ్ళు ఎలాగుండాలో యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చూసినట్టయితే అమూల్యమైన వాక్యాలు ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం. ఈ వాక్యానికి విధేయులమై మనమందరము కూడా అలాగూ దేవుని చెప్పిన మాటలు నడుచుకున్నాం. ఒక డానియల్ చెప్పిన మాటలు కాదు కానీ, ఒక మనిషికి చెప్పిన మాటలు కాదు కానీ, దేవుడు నాతో మాట్లాడించి మీ అందరూ కూడా అలాంటి వాక్యము ద్వారా నడుచుకున్న బద్దులమై ఉందాం. నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరూ కూడా అలాగ నడుచుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవలసిందిగా మీ అందరికీ కూడా వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను.